హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు స్పార్కింగ్ బ్రెయిన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ కోసం డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్? ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ఈ వీడియోలో మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, లైక్ టర్మ్స్, అన్లైక్ టర్మ్స్, డిగ్రీ ఆఫ్ టర్మ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇవి నేర్చుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సిక్స్ తీసుకున్నాను. 6ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు? మనం 2 into 3గా చేయొచ్చు, లేదంటే 6 into 1గా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 12గా తీసుకున్నాను నేను. 12 ఎక్స్ప్రెస్ ఎలా చేయొచ్చు? 6 into 2 చేసుకోవచ్చు, 4 into 3గా చేయొచ్చు. అంటే ఒక నెంబర్ని ఎలాగైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, అంటే నెంబర్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అదేవిధంగా 6xని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు? మనం 6 into xగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే, సో ఒక నెంబర్ని ఇక్కడ 6 అని తీసుకుంటే దీన్ని న్యూమరికల్ టర్మ్ అంటాము. ఈ 6xని ఇక్కడ 6 అనేది కాన్స్టెంట్ ఉంది, x అనేది వేరియబుల్. రెండింటిని కలిపి మనం ఆల్జీబ్రికల్ టర్మ్ అంటాము. ఓకే, 6xని న్యూమరికల్ టర్మ్ అంటాం, ఎందుకంటే న్యూమరికల్ కాన్స్టెంట్గా న్యూమరికల్ టర్మ్ అంటాము, ఇది ఆల్జీబ్రిక్ టర్మ్ అంటాము. సో ఒక టర్మ్ని ఇంకో టర్మ్తో మనం కంబైన్ చేస్తే వచ్చేదే ఎక్స్ప్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మన 3 ఉంది. 3 అనేది కాన్స్టెంట్, న్యూమరికల్ టర్మ్. 24 అనేది న్యూమరికల్ టర్మ్, ఇది ఒక న్యూమరికల్ టర్మ్. 64 న్యూమరికల్ టర్మ్. ఇక్కడ ఇది వేరియబుల్స్. ఈ రెండింటిని మనం ఇక్కడ నేను x+3, ఈ x+3ని నేను xని 3తో ఎడిషన్ ద్వారా కంబైన్ చేస్తే, ప్లస్ ద్వారా కంబైన్ చేస్తే ఇది ఒక ఎక్స్ప్రెషన్ అవుతుంది. అదేవిధంగా ఈ 24ని yతో మల్టిప్లై చేస్తే ఇది ఒక ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఈ 48ని zతో మైనస్ చేస్తే, zని 48తో మైనస్ చేసినా ఇది ఒక ఎక్స్ప్రెషన్ అవుతుంది. అండ్ 64a దీన్ని డివిజన్ చేసినా ఇది ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇఫ్ ఎవ్రీ టర్మ్, ప్రతి ఒక్క టర్మ్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎ కాన్స్టెంట్ టర్మ్. ఒక ఎక్స్ప్రెషన్లో కాన్స్టెంట్ టర్మ్ ఉంటే దెన్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అంటాము. ఆ ఎక్స్ప్రెషన్లో కాన్స్టెంట్ టర్మ్ ఉంటే న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అంటాము. ఇఫ్ అన్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ అట్లీస్ట్ వన్ ఆల్జీబ్రిక్ టర్మ్, ఒక ఆల్జీబ్రిక్ టర్మ్ ఉంటే దాని ఎక్స్ప్రెషన్ ఇస్ కాల్డ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 తీసుకోండి, ఇది న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. అండ్ ఇక్కడ 6x తీసుకోండి, ఇది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఇది ఆల్జీబ్రిక్ టర్మ్ కాబట్టి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే, ఎన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎ సింగిల్ టర్మ్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ టర్మ్స్. ఒక ఎక్స్ప్రెషన్లో సింగిల్ టర్మ్ అని ఉండొచ్చు, లేదా కాంబినేషన్ ఆఫ్ టర్మ్స్ ఉండొచ్చు. ఈ కాంబినేషన్ అలా చేస్తామంటే ఈ ప్లస్తో కానీ, మైనస్తో కానీ, మల్టిప్లో కానీ, డివిజన్తో కానీ కంబైన్ చేస్తాం. ద కాంబినేషన్ ఆఫ్ టర్మ్స్ అబ్టైన్డ్ బై ద ఫండమెంటల్ ఆపరేషన్స్ లైక్ ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇస్ కాల్డ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింగిల్ టర్మ్ తీసుకుందాం, 6x. ఇది ఒక సింగిల్ టర్మే. ఈ 6xకి +3 అనేది యాడ్ చేసామనుకో, న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ యాడ్ చేసామనుకోండి, ఇది ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. అదేవిధంగా 3 + 4y ఇది ఒక ఎక్స్ప్రెషన్ అవుతుంది. సో ఈ ఒక టర్మ్ని, ఇదొక టర్మ్, ఈ రెండు టర్మ్ని మనం ప్లస్తో కంబైన్ చేస్తున్నాం. or combine with plus is known as forming as expression, algebraic expression. ఎందుకంటే ఇక్కడ ఆల్జీబ్రిక్ టర్మ్ ఉంది కాబట్టి. అదేవిధంగా 3 - 4y రాసుకోవచ్చు ఇక్కడ సబ్ట్రాక్షన్. సో ఒక టర్మ్ని ఇంకో టర్మ్తో మనం కంబైన్ చేయడానికి ప్లస్ కానీ, మైనస్ కానీ, మల్టిప్లై కానీ డివైడ్ చేస్తున్నప్పుడు ఫామ్ అయ్యేది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ అనదర్. అండ్ ఇక్కడ
ఇక్కడ లైక్ టర్మ్స్ అండ్ అన్లైక్ టర్మ్స్ కోసం డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ లైక్ టర్మ్? లైక్ టర్మ్ అంటే ఏంటి, అన్లైక్ టర్మ్ అంటే ఏంటి? చూడండి, లైక్ టర్మ్స్ ఆర్ టర్మ్స్ విచ్ కంటైన్ సేమ్ వేరియబుల్. ఇక్కడ సేమ్ వేరియబుల్ విత్ ద సేమ్ ఎక్స్పోనెంట్స్. ఇక్కడ ఎక్స్పోనెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3x² తీసుకోండి, ఇది కాన్స్టెంట్ అవుతుంది, ఎక్స్ అనేది ఇక్కడ వేరియబుల్ అవుతుంది. బట్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో మీరు ఇంతకుముందు చేసుంటే ఇది బేస్ అవుతుంది, దీన్ని బేస్ అంటాము, దీన్ని ఎక్స్పోనెంట్ అంటాము, ఎక్స్పోనెంట్ అంటాము. సో ఇక్కడ సేమ్ వేరియబుల్ అండ్ సేమ్ ఎక్స్పోనెంట్స్ ఉంటే దాన్ని లైక్ టర్మ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5a తీసుకోండి, 20a తీసుకోండి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, సో సేమ్ వేరియబుల్ ఉంది. ఇక్కడ ఎక్స్పోనెంట్ ఎంత ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఏమి లేకపోతే 1 అని అర్థం. సో ఇక్కడ సేమ్ వేరియబుల్ ఉంది, సేమ్ ఎక్స్పోనెంట్ ఉంది, కాబట్టి ఇది లైక్ టర్మ్. అదేవిధంగా అక్కడ 3x² ఉంది, 12x² ఉంది, ఇక్కడ x² ఉంది, ఇక్కడ x² ఉంది, ఇక్కడ రెండు సేమ్ వేరియబులే, రెండు ఎక్స్పోనెంట్స్ సేమే, కాబట్టి ఇది కూడా లైక్ టర్మ్ అంటాము. ఇక్కడ చూడండి 3x² y² ఉంది, 14x² y² ఉంది, ఇక్కడ x² y² ఉంది, ఇక్కడ x² y² ఉంది, రెండు సేమ్ వేరియబుల్స్ అండ్ సేమ్ ఎక్స్పోనెంట్స్, కాబట్టి ఇది లైక్ టర్మ్ అంటారు. సో లైక్ టర్మ్ అంటే సేమ్ వేరియబుల్ ఉండి సేమ్ ఎక్స్పోనెంట్ ఉంటే దాన్ని లైక్ టర్మ్ అంటాము. దాని డిఫరెంట్ రివర్స్ ఉంటే దాన్ని అన్లైక్ టర్మ్ అంటాం. ఇది కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 3xy² ఉంది, 14x² ఉంది, 3xy² ఉంది, 14x² ఉంది. ఇక్కడ చూడండి, ఎక్స్కి ఎక్స్పోనెంట్ ఎంత 1, ఇక్కడ ఎక్స్పోనెంట్ ఎంత 2. సో ఇక్కడ ఈవెన్తో ఇక్కడ x సేమ్ వేరియబుల్ ఉన్నా ఇక్కడ ఎక్స్పోనెంట్ డిఫరెంట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ y ఉంది, ఇక్కడ y ఉంది, సేమ్ వేరియబులే, బట్ ఇక్కడ ఎక్స్పోనెంట్ 2 ఉంది, ఇక్కడ ఎక్స్పోనెంట్ 1 ఉంది. సో ఇక్కడ వేరియబుల్ సేమ్ అయినా ఎక్స్పోనెంట్స్ డిఫరెంట్గా ఉన్నాయి, కాబట్టి ఇది అన్లైక్ టర్మ్స్, అన్లైక్ టర్మ్స్ అంటాము. ఓకే, సో the terms which does not contain the same variable or same exponents called unlike terms, unlike term. ఓకే, నెక్స్ట్ డిగ్రీ. ఇందాక మనం ఎక్స్పోనెంట్స్ కోసం డిస్కస్ చేసాం, ఇప్పుడు డిగ్రీ కూడా డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ the sum of all exponents of the variables in the term, ఇక్కడ డిగ్రీ ఆఫ్ ద టర్మ్ కాబట్టి in the term is called degree of the term, the sum of all exponents of the variables. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి, 7a² ఇక్కడ ఇచ్చాను, ఇక్కడ ఏ అనేది ఒకటి వేరియబుల్ ఉంది, దీని ఎక్స్పోనెంట్ 2, ఇంకో వేరియబుల్ లేదు, సో దీని డిగ్రీ ఏమవుతుంది 2 అవుతుంది. అదేవిధంగా 3xy² ఉంది, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్కి ఎక్స్పోనెంట్ ఎంత 1, వైకి 2 ఉంది, ఇక్కడ ఏమన్నాడు ద సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ద వేరియబుల్ అన్నాడు. సో ఇక్కడ ఎక్స్ ఎక్స్పోనెంట్ 1 ఉంది, వై ఎక్స్పోనెంట్ 2 ఉంది, రెండింటిని మనం యాడ్ చేస్తే 1 + 2 = 3 అవుతుంది. సో డిగ్రీ ఎంత అవుతుంది 3 అవుతుంది. అదేవిధంగా అక్కడ 3xy² ఇక్కడ ఇచ్చాడు. సో ఇక్కడ ఎక్స్పోనెంట్ ఆఫ్ x ఎంత 1, ఇక్కడ ఎక్స్పోనెంట్ ఆఫ్ y ఎంత 2 అండ్ z ఎంత 2 వస్తుంది. సో సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్పోనెంట్స్ 1 + 2 + 2 = 5. సో ఈ టర్మ్ యొక్క డిగ్రీ = 5 వస్తుంది. ఇక్కడికి వస్తే 24 ఉంది, ఇక్కడ దీనికి అక్కడ వేరియబుల్ ఏం లేదు, సో 24 ఎలా రాసుకోవచ్చు, 24 × 1 రాసుకోవచ్చు, అవునా? సో మనకి ఇక్కడ మన ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో మీరు చూసుంటారు, మీరు కూడా మీరు చేసుంటారు, x⁻0 = 1, x raised to the power of 0 = 1. సో ఈ 1 మనం రాసుకోవచ్చు అంటే 24 × x raised to the power 0 రాసుకోవచ్చా? సో ఇక్కడ దీనికి ఒక వేరియబుల్ ఉంటేనా, సో దీని డిగ్రీ ఎంత 0. సో 24 దీని డిగ్రీ ఎంత 0, ఎందుకంటే 24 ఇస్ ఎ కాన్స్టెంట్ న్యూమరికల్ టర్మ్. సో న్యూమరికల్ టర్మ్కి ఎప్పుడు డిగ్రీ 0 ఉంటుంది. నౌ ఈ డిగ్రీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇందాక మనం టర్మ్ చూసాము, ఇప్పుడు ఎక్స్ప్రెషన్ చూస్తాం. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, డిఫరెంట్
టర్మ్స్ని మనం కాంబైన్ చేస్తాం, అంటే ప్లస్తో కానీ మైనస్తో కానీ లేదా మల్టిప్లై డివిజన్తో మనం ఒక ఆపరేటర్తో కంబైన్ చేస్తూ వచ్చింది దాన్ని ఎక్స్ప్రెషన్ అంటాము. చూడండి ఇక్కడ పీక్యూ ఉంది, ఇక్కడ పీక్యూ ఇది ఒక టర్మ్, 6p² ఇది ఒక టర్మ్, q² p² q ఇది ఒక టర్మ్, 9 ఇది ఒక టర్మ్. సో ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 1 2 3 4. సో 4 టర్మ్స్ ఉన్నాయి. సో ఇది ఒక ఎక్స్ప్రెషన్ ఏంటంటే టోటల్గా 4 టర్మ్స్ ఉన్నాయి. ద హైయెస్ట్ ఇప్పుడు ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఆల్ ద టర్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇందాక మనం టర్మ్ డిగ్రీ ఫైండ్ చేసాం, ఇప్పుడు ఎక్స్ప్రెషన్ డిగ్రీ ఫైండ్ చేద్దాం. ఇక్కడ చూడండి PQ 6p² q² మైనస్ p² q ప్లస్ 9. సో ఇక్కడ దీని ఎక్స్పోనెంట్ ఎంత? 1, దీని ఎక్స్పోనెంట్ 1, దీని ఎక్స్పోనెంట్ 2, దీని ఎక్స్పోనెంట్ 2 వస్తుంది. అదేవిధంగా దీని ఎక్స్పోనెంట్ 2 వస్తుంది, దీని ఎక్స్పోనెంట్ 1 వస్తుంది, దీని ఎక్స్పోనెంట్ 0. ఎందుకు ఇంతకు డిస్కస్ చేసామో కాన్స్టెంట్కి అప్పుడు 0 వస్తుంది. సో ఇక్కడ చూడండి 1 + 1 2 అవుతుంది, 2 + 2 ఎక్స్పోనెంట్స్ యాడ్ చేస్తే 4 అవుతుంది, 2 + 1 3 అవుతుంది, ఇక్కడ 0 అవుతుంది. సో వీటిలో హైయెస్ట్ డిగ్రీ ఉంది, ఇక్కడ 4 ఉంది. సో ఇదే డిగ్రీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇదే డిగ్రీ. ఇవన్నిటికన్నా హైయెస్ట్ డిగ్రీ ఉంది, 4 ఉంది కాబట్టి ఇది హైయెస్ట్ నెంబర్ ఉంది కాబట్టి ఇదే డిగ్రీ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఆల్ ద టర్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో హైయెస్ట్ డిగ్రీ ఉంటే దాన్ని డిగ్రీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటాము. నౌ ఎక్స్ప్రెషన్స్, టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. ఇందులో ఎక్స్ప్రెషన్స్లో మనకి మోనోనోమియల్, బైనోమియల్, ట్రైనోమియల్, మల్టీనోమియల్. ఈ మల్టీనోమియల్ని మనం పోలినోమియల్స్ అంటాం, పోలినోమియల్స్ అంటాము. మోనోనోమియల్ అంటే అర్థం ఏంటంటే మోనో మీన్స్ 1, సింగిల్ 1, నోమియల్ టర్మ్, సో 1 టర్మ్. బై అంటే 2, బై అంటే 2 నోమియల్ టర్మ్, అండ్ ట్రై అంటే 3 టర్మ్స్. సో ఈ విధంగా 1 టర్మ్ ఉంటే మోనోనోమియల్ అని, 2 టర్మ్స్ బైనోమియల్ అండి, 3 టర్మ్స్ ట్రైనోమియల్ అని. మా పోలినోమియల్ అంటే ఒక ఎక్స్ప్రెషన్లో ఒకటి కన్నా ఎక్కువ టర్మ్స్ ఉంటే దాన్ని పోలినోమియల్ డిఫైన్ చేస్తాం. చూడండి ఇక్కడ మోనోనోమియల్, an algebraic expression contain only one term is called monomial. ఇక్కడ చూడండి 9abc. సో ఇక్కడ ఈ 9abc రాసుకోవచ్చు, 9 × a × b × c. సో టోటల్గా ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాము. సో ఇక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ ఏం లేదు. సో అంతా కలిపి ఒకే టర్మ్ అవుతుంది, 9abc అంతా ఒకే టర్మ్. సో ఇక్కడ చూడండి ఇక్కడ 9a² bc ఇది 1 టర్మే. సో ఇది ఒక సింగిల్ టర్మ్, అందుకోసం దీన్ని మోనోమియల్ అంటాము. బైనామియల్ విషయం వచ్చేసరికి ద ఎక్స్ప్రెషన్స్ కంటైన్ 2 unlike terms is called binomial. 2 టర్మ్స్ ఉండాలి, అవి కూడా అన్లైక్ టర్మ్స్ ఉండాలి, చూడండి ఇక్కడ a² b ఉంది, ఇక్కడ bc ఉంది. సో ఇక్కడ వేరియబుల్ డిఫరెంట్గా ఉన్నాయి అండ్ ఎక్స్పెరిమెంట్ కూడా డిఫరెంట్గా ఉంది. సో ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, 2 అన్లైక్ టర్మ్స్ కాబట్టి సో దీనికి 2 టర్మ్స్ ఉన్నాయి. ఇదొక టర్మ్ ఉంది, ఇదొక టర్మ్ ఉంది. సో 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని బైనోమియల్ అంటాము. ఇక్కడ చూడండి ఇక్కడ ఇదొక టర్మ్ ఉంది, ఇదొక టర్మ్ ఉంది, ఇక్కడ ఏమీ లేదు, కాన్స్టెంట్. ఇది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. సో ఇది కూడా ఒక టర్మ్, ఇది ఒక టర్మ్, సో ఇది 2 టర్మ్స్. సో ఇది కూడా 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి బైనోమియల్. 2 అన్లైక్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి బైనోమియల్. అండ్ ట్రైనోమియల్ విషయానికి వస్తే ఏ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ కంటైన్ 3 unlike terms is called ట్రైనోమియల్. ఇక్కడ చూడండి ఇక్కడ x² ఉంది, ఇక్కడ y² ఉంది, ఇక్కడ z² ఉంది. x² ఇక్కడ x ఉంది, ఇక్కడ y ఉంది, మొత్తం 3 డిఫరెంట్ వేరియబుల్స్. ఈవెన్ దో ఎక్స్ప్రెషన్స్ ఈక్వల్ అయినా ఇక్కడ వేరియబుల్ డిఫరెంట్ ఉంది కాబట్టి ఇది డిఫరెంట్ టర్మ్స్. ఇదొక టర్ము, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. సో టోటల్గా
3 టర్మ్స్ ఉన్నాయి. సో ఇది ట్రైనోమియల్ అంటాం. ఇక్కడ చూడండి 3 అనేది ఒక టర్మ్, PQR అనేది ఒక టర్మ్ అండ్ Y క్యూబ్ అనేది ఒక టర్మ్. సో డిఫరెంట్ మనకి వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా డిఫరెంట్ అన్లైక్ టర్మ్స్ ఉంటాయి. ఇది 3 టర్మ్స్. సో ఆల్జీబ్రిక్ ఆపరేషన్స్ కంటేను 3 అన్లైక్ టర్మ్స్ ఇస్ కాల్డ్ ట్రైనోమియల్. ఇక 3 అన్లైక్ టర్మ్సే, అన్ని సేమ్ టర్మ్స్ కాదు, అన్లైక్ టర్మ్స్ కాదు. అదేవిధంగా ఇక్కడ మల్టీనోమియల్ని మనం పోలినోమియల్ కూడా అనొచ్చు, ఇందాక మనం డిస్కస్ చేసాము. సో ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ పోలినోమియల్. పోలినోమియల్ అంటే an expression contain more than one unlike terms. More than one unlike terms called polynomial or multinomial. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ PQ ఉంది, ఇక్కడ P²Q² ఉంది, ఇక్కడ P²Q ఉంది, ఇక్కడ 9 ఉంది కాన్స్టెంట్. ఈ మొత్తం ఇవన్నీ డిఫరెంట్ టర్మ్స్. ఈవెన్ దో వేరియబుల్స్ సేమ్ అయినా ఎక్స్పోనెంట్స్ వేరు కాబట్టి ఇవన్నీ అన్లైక్ టర్మ్స్ వస్తాయి. ఇదొక టర్మ్ అండ్ ఇదొక టర్మ్ అండ్ ఇదొక టర్మ్ అండ్ దిస్ వన్ ఒక టర్మ్. టోటల్గా మనకి 4 టర్మ్స్ వచ్చాయి. సో 4 టర్మ్స్ కాబట్టి దీన్ని మోర్ దెన్ వన్ టర్మ్స్ అని దీన్ని పోలినోమియల్ కూడా అనొచ్చు, లేదా క్వాడ్రనోమియల్ కూడా అనొచ్చు. క్వాడ్ర అంటే 4, క్వాడ్రనోమియల్ కూడా అనొచ్చు. సో ఇక్కడ ఎందుకు మనం అన్లైక్ టర్మ్స్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే, లైక్ టర్మ్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 3x + 4x + 5x + x తీసుకుంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3 4 4 టర్మ్స్ ఉన్నాయి. ఓకే, బట్ ఇక్కడ అన్నిటికీ సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి, అన్నిటికీ సేమ్ ఎక్స్పోనెంట్స్ ఉన్నాయి. సో అవన్నీ లైక్ టర్మ్స్ అవుతాయి. లైక్ టర్మ్స్ అన్నప్పుడు అన్ని ఎడిషన్ అవుతుంది. సో అన్ని యాడ్ చేస్తే 3 + 4 7, 7 + 5 12 + 1 13x. సో ఇది ఒక సింగిల్ టర్మ్ అయిపోతుంది. సో ఇట్ బికేమ్ ఏ మోనోనోమియల్ అయిపోతుంది. ఈవెన్ దో ఇక్కడ 4 టర్మ్ తీసుకునే అన్ని లైక్ టర్మ్స్ అయితే యాడ్ అయ్యేసరికి ఒక టర్మ్కి వస్తుంది, అది మోనోనోమియల్ అయిపోతుంది. ఇది పోలినోమియల్ కాదు కాబట్టి ఇక్కడ ప్రతిదానికి అన్లైక్ టర్మ్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ మోనోనోమియల్ అవ్వచ్చు, ఇక్కడ ట్రైనోమియల్ అవ్వచ్చు అండ్ ఇక్కడ బైనోమియల్ అవ్వచ్చు. అన్ని అన్లైక్ టర్మ్స్ తీసుకుంటున్నాం. ఎందుకంటే లైక్ టర్మ్స్ తీసుకుంటే 2 యాడ్ అయినప్పుడు కానీ సబ్ట్రాక్ట్ అయినప్పుడు కానీ సింగిల్ టర్మ్ అయిపోతుంది కాబట్టి అది మోనోనోమియల్ అయిపోతుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. మీకు ఇంతవరకు డిస్కస్ చేసిన వీడియోలో ఏవైనా మీకు డౌట్స్ ఉంటే డోంట్ ఫీల్ షై, నాకు వాట్సాప్ నంబర్ చేయండి. ఈ వాట్సాప్ చేయండి, ఖచ్చితంగా నేను మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఆల్రెడీ నేను ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇంట్రడక్షన్ పార్ట్ 1 ఆల్రెడీ యూట్యూబ్లో మన ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. ఇది పార్ట్ 2. 2 చూడండి. మీకేం డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను మీ డౌట్స్ ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. లైక్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.